ఇటీవల ఒక సంఘటన చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తుర్కీ పర్యటనలో ఉన్నటువంటి సందర్భంలో ఆయన అక్కడి నుంచి బ్రిటన్ వెళ్ళటానికి రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి ఎయిర్ ఫోర్స్ 1 విమానాన్ని యూజ్ చేశారు. అయితే దానికి సంబంధించే వాషింగ్టన్ పత్రిక ఇప్పుడు ఒక కొత్త విషయాన్ని బయటపెట్టింది. ఏంటి అంటే యాక్చువల్‌గా ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1లో ప్రయాణించలేదంట. ఇరాన్ నుంచి చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. థ్రెట్ ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు ట్రంప్‌కి తెలియజేసినటువంటి నేపథ్యంలో ట్రంప్ సెక్యూరిటీ గ్రూప్ వెంటనే ప్లాన్ చేంజ్ చేసిందంట. ఎయిర్ ఫోర్స్ 1లోకి ట్రంప్ ఎక్కిన తర్వాత మీడియా అందరూ చూస్తుండగా ఎయిర్ ఫోర్స్ 1లో ఎక్కించి అక్కడి నుంచి ఒక లగేజ్ క్యారియర్‌లోకి ట్రంప్‌ని షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మరొక చిన్నపాటి విమానం. ఇది జనరల్‌గా ఎయిర్ ఫోర్స్‌కి ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి సంబంధించినటువంటి ఒక చిన్న విమానము C-670 ఉంటుంది. దీంట్లో ట్రంప్‌ని అక్కడి నుంచి తరలించడం జరిగిందంట. ఆ విమానం బ్రిటన్‌కి చేరుకున్న తర్వాత కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఫోర్స్ 1 కూడా నిజంగా ట్రంప్ దాంట్లో ట్రావెల్ చేస్తున్నట్లుగానే ఒక సీన్ క్రియేట్ చేసి బ్రిటన్‌కి చేరుకోవడం జరిగిందంట. దీనికి సంబంధించి వైట్ హౌస్ మాత్రం ఒక క్లియర్ కట్‌గా ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది. అవును, ట్రంప్‌కి థ్రెట్ ఉంది అనేటువంటి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారం మేము ప్లాన్లు చేంజ్ చేస్తూ ఉంటాం. అధ్యక్షుడిని రక్షించడం కోసం మేము ఎంత దూరం అయినా సరే ఎన్ని రకాల ప్లాన్లు అయినా వేస్తూ ఉంటాం. మా దగ్గర ఉన్నటువంటి అన్ని అవకాశాలను ఉపయోగిస్తామని చెప్పి తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి పెంటగన్ అయితే ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయనటువంటి పరిస్థితి.